పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మార్కండే కాలనీలో ఉన్నటువంటి 3 అంతస్తుల భవనాన్ని అక్రమ కట్టడం అండ్ నిర్మాణం అంటూ కూడా మున్సిపల్ అధికారులు 3 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. అయితే కూల్చివేతలో భాగంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వెల్లడించడంతో పెను ప్రమాదం అయితే తప్పిందంటూ కూడా స్థానికులంతా కూడా మున్సిపల్ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 అంతస్తుల భవనాన్ని కూల్చడానికి నిపుణుల సమక్షంలో చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసుకొని పైనుండి కూడా కూల్చివేయాల్సి ఉంటుంది. కానీ నిర్లక్ష్యంగా జేసీబీల సాయంతో కింద ఉన్నటువంటి పిల్లలను కూల్చడంతో 3 అంతస్తుల భవనం ఒకేసారిగా కింద పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి 2 జేసీబీలు కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎలాంటి కట్టడానికి హాని కలగకున్నప్పుడు కూడా ఒకవేళ జరిగితే కనుక పెద్ద భారీ ప్రాణనష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇంత నిర్లక్ష్యంగా మున్సిపల్ అధికారులు ఎందుకు వ్యవహరించారంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రానున్న వానాకాల పంట నేపథ్యంలో రైతులకు ఎలాంటి విత్తనాలు ఎరువుల కొరత లేకుండా ఉండేందుకు కూడా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉన్నతాధికారులు అలాగే వ్యవసాయ అధికారులు డీసీపీతో పాటుగా ఇతర జిల్లా అధికారులతోటి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ వానాకాల పంట నేపథ్యంలో రైతులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నేరుగా విత్తనాలు కొనుక్కునే విధంగా ప్రభుత్వం సూచించిన ధరలకే నకిలీ విత్తనాలను అరికడుతూనే రైతులకు నేరుగా విత్తనాలు అందే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా నకిలీ విత్తనాలను అరికట్టడానికి ముఖ్యంగా ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా చేయడం జరిగిందంటూ కూడా జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా రైతులు కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే విత్తనాలు ఎరువులు కొనుక్కోవాలంటూ కూడా సూచించారు. జిల్లాకు సరిపడేటువంటి ఎరువులు విత్తనాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులంతా కూడా నేరుగా వ్యవసాయ అధికారులను సంప్రదించి నకిలీ విత్తనాలను కొనుక్కొని మోసపోకుండా ఒరిజినల్ విత్తనాలను కొనుక్కోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశ వేదికగా పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నత్తనడకన సాగుతున్న పట్ల మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల బాధల కంటే అందాల పోటీలు ఎక్కువయ్యాయని విమర్శించారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ చేసిందో స్పష్టంగా చెప్పలేకపోతుందనే విషయాన్ని గుర్తు చేశారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దవుతుంది. సజ్జలతో పాటు వరి ధాన్యం విపరీతంగా కళ్ళాల్లో ఉన్నాయి. ఇంకా కొనుగోలు చేయకపోవడం వల్ల అవి మొలకెత్తుతున్నాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలి. అదేవిధంగా సన్నవడ్లకు 5,500 రూపాయల బోనస్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్తంపేడి గ్రామంలో వీధి కుక్కలు శైర్య విహారం చేశాయి. 38 సంవత్సరాలు గల సత్యవ్వ అనే మహిళపై ముఖంపై కాటు వేయడం జరిగింది. ముఖంపై కాటు వేయడంతో తీవ్ర గాయాలు కావడం జరిగింది. గాయాలైనటువంటి మహిళను మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తరలించడం జరిగింది. హైదరాబాద్ తరలిస్తున్న తరుణంలో 15 రోజుల పాటు చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. వీధి కుక్కల బెడద విపరీతంగా ఉందని అనేక సార్లు ప్రభుత్వ అధికారులకు విలేజ్ సెక్రటరీకి చెప్పించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. అదేవిధంగా దోమకొండ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు. ఈ నేపథ్యంలో ఇటు వీధి కుక్కలను పూర్తి స్థాయిలో అరికట్టాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు ముత్తంపేట గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికులు ప్రెస్ మీట్ నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భవన నిర్మాణ కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మికులు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకల వసతులతో కూడిన భవనాలు నిర్మిస్తామని చెప్పి పక్కా ఇళ్లు నిర్మించడంతో పాటు ఇందిరమ్మ నివాసాలలో ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పి పల్ల మాట తప్పించుకొని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మికులు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సోమవారం రోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలదీస్తూ రేవంత్ రెడ్డి ఇళ్లను ముట్టడియాలని పిలుపునిచ్చారు భవన నిర్మాణ కార్మికులు. వనపర్తి జిల్లా
జిల్లా కేంద్రం బాల్నగర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ గర్భగుడి తాళాలు పగలగొట్టి స్వామివారి వెండి వస్తువులు, హస్తం, కిరీటం, దండలు ఎత్తుకెళ్లారు దుండగులు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం వీర్లపల్లి తాండాలో వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మేఘావత్ చంద్య, రవి అనే తండ్రి కొడుకుల దగ్గర నుండి 2 లక్షల రూపాయల విలువైన ప్రభుత్వం నిషేధించిన నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. వీరికి జడ్చర్లకు చెందిన కృపాకర్ రెడ్డి అమ్మినట్టుగా పోలీసులు గుర్తించారు. వీరి ముగ్గురుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమని వ్యవసాయ అధికారులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్సింహులపేట మండలం ముంగిమడుగు గ్రామంలో ధాన్యపు కొనుగోలు సరిగా జరగడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డు మీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ రైతుల పక్షాన వినిపిస్తూ ఉంది. నెలన్నర రోజుల నుంచి తామంతా ఐకేపీ సెంటర్కు ధాన్యం తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్నామని, నెల రోజుల క్రితమే కాంటాలు జరిగినప్పటికీ ఇప్పటికీ ఆ ధాన్యాన్ని లారీల ద్వారా తీసుకుపోయే ప్రక్రియలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, వెంటనే మా ధాన్యాన్ని అంతా కూడా మిల్లులకు తరలించాలని అక్కడ ఉన్నటువంటి రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరునగరం మండల కేంద్రంలో ఇటీవల వేస్తున్నటువంటి సీసీ రోడ్ల నిర్మాణంలో పూర్తిగా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. నాణ్యత లేకుండా రోడ్లు వేస్తున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చెప్పుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా డిగ్రీ కళాశాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేటువంటి రోడ్లో ₹1,00,00,000తో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ కూడా పూర్తిగా లోపాలు కనిపించాయి. దాంతోపాటు ఎస్సీ కాలనీలో ఎస్సీ సప్లాన్ నిధుల కింద వేసినటువంటి రోడ్లు కూడా పూర్తిగా నాణ్యత లోపాలు కనిపించాయి. ఆ రోడ్లో పూర్తిగా విద్యుత్ స్తంభాలు, అదేవిధంగా గ్రామస్తులు అక్కడ నిర్మించుకున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి బాత్రూమ్లను కలుపుకుని పోయే విధంగా కూడా రోడ్లు ఏర్పాటు చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. నాణ్యత లోపాలు పాటించలేదని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని, నాణ్యత లేని రోడ్లకు సంబంధించినటువంటి బిల్లులు కావాలని, బిల్లుల కోసమే అక్కడ ఉన్నటువంటి రోడ్లు వేస్తూ ఉన్నారని చెప్పి ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీనరసింహారావు ఈ సందర్భంగా మండిపడ్డారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు నేటికి 10వ రోజు గడుస్తుంది. అంటే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంకే కాక ఇటు పక్కన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా వచ్చిన భక్తులు త్రివేణి సంగంలో స్నానం ఆచరించిన తర్వాత నందిమాతకు పూజ చేయడమే కాదు, పితృదేవతలైనటువంటి వారికి శ్రద్ధా కర్మలు ఆచరిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి లైన్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు అయితే మాత్రం చూసుకుంటే భారీగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కంటే ఒక 6 నుంచి 10 కిలోమీటర్ల మేర నిలిచిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంకొక 2 రోజులే చివరికి ఉన్న నేపథ్యంలో భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చడం, ఇంకోవైపు శనివారం నేపథ్యంలో కూడా ఈరోజు మరియు రేపు ఆదివారం కూడా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే మొత్తం మీద అయితే ఇటు సరస్వతి పుష్కరాలకు మన రాష్ట్రం నుంచి కాక పక్క రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో హెవీ ట్రాఫిక్తో మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పార్కింగ్ నుంచి ఇటు గోదావరి నదీ తీరం నడవాలంటే కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇటు ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితి అయితే మనకు అంటే ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈరోజు మాత్రం ట్రాఫిక్ జామ్తో అంటే ఇటు 10 కిలోమీటర్ల మేర నిలిచినటువంటి పరిస్థితి అయితే మనకు కాళేశ్వరంలో కనిపిస్తోంది. రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. గత 2-3 నెలల నుంచి కూడా తాము పండించిన పంటను పండించడం ఒక ఎత్తు అయితే వాటిని అమ్ముకోవడం ఇంకో ఎత్తు అయితే తయారైనటువంటి పరిస్థితి అయితే రైతులకు మనకు ప్రతి చోట కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఇటు గంభీరాపేట మండలం కొత్తపల్లిలో రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి కూడా అకాల వర్షాలు వస్తున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో సరైనటువంటి మౌలిక వసతులు లేక వరి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవడమే కాదు, కొన్ని చోట్ల మొలకెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు తాముకు అంటే పండించిన ధాన్యాన్ని సకాలంలో కొన్నట్టయితే ఈ అవస్థలు ఉండేవి కావని
అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా కొని కనీసం కనికరించట్లేదని కలెక్టరేట్ల ముందు మరి తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసినా కూడా కొంటామని హామీ ఇస్తున్నారు, కానీ ఎవరు కూడా స్పందిస్తలేరని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈరోజు ఇటు గంభీరాపేట మండలం కొత్తపల్లిలో అంటే ముఖ్యంగా తడిసిన ధాన్యమే కాదు మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై వేసి నిరసన తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే తాము పెట్టిన పెట్టుబడి కూడా కనీసం వస్తుందో రాదో అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన తమ ఒడ్లు కొనాలి, లేకుంటే మాత్రం తాము పెట్టిన పెట్టుబడి కూడా రాక చాలా తీవ్ర అవస్థల పాలై నష్టాల పాలే అవకాశాలు మాకు కనిపిస్తున్నాయి. దయచేసి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి, అధికారులు త్వరితగతిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి దీనంగా వేడుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా వార్తలకు సాగుదాం. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సూర్యాపేట డిఎంహెచ్ఓ కోటాచలను ఎట్టకేలకు సస్పెండ్ చేసింది ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈ చర్యలకు పాల్గొన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా ఆసుపత్రులను ఏర్పాటు చేయడం, స్కానింగ్ సెంటర్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్టుగా కూడా డిఎంహెచ్ఓ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కరోనా టైంలో కూడా పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్టుగా అధికారులు గుర్తించడంతో ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. గత కొంతకాలంగా ప్రైవేటు మెడికల్ మాఫియాతో చేతులు కలిపి కోటాచలం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. వారం రోజుల క్రితం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేసి రికార్డులన్నింటినీ కూడా పరిశీలించారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్లు ఎట్టకేలకు విచారణ చేసిన అనంతరం డిఎంహెచ్ఓ కోటాచలని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా కొద్దిమంది అధికారులు ప్రైవేట్ మాఫియాతో చేతులు కలిపారు. వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా నకరికల్లో యాదగిరి ఆర్ఎంపీ సంబంధించినటువంటి యాదగిరి ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపుతా ఉంది, సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అబార్షన్ చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. వారం రోజుల క్రితం ఓ మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్ చేస్తుండగా మహిళ చనిపోవడంతో తీగంతా లాగితే డొంక కదిలినట్టుగా ఈ వ్యవహారంతో కూడా బయటపడింది. కొద్దిమంది ముఠాగా ఏర్పడి ఆర్ఎంపీలంతా కూడా ఈ వ్యవహారం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆర్ఎంపీ యాదగిరి పరాలో ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మహిళలకు న్యాయం చేయాలి, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇందులో చేతులు కలిపినటువంటి ప్రభుత్వ అధికారులను మరికొద్దిమంది ఆర్ఎంపీలను కూడా అరెస్ట్ చేయాలని కూడా పలువురు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కాక రైతులు ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అవస్థలు పడుతూ ఉన్నారు. అకాల వర్షాలకు ఒడ్లన్నీ కూడా తడిచిపోయి బోరును విలిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ ఉన్నారు. పోచంపల్లి మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి కొనుగోలును వేగవంతం చేసేలాగా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ కొనుగోలు కేంద్రాలకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు తమ గూడు వెళ్ళబోసుకున్నారు. 20-30 రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నాం, ధాన్యం కొనుగోలు జరగక తమ ధాన్యమంతా కూడా తడిసి ముద్దవుతున్నట్టు కూడా కలెక్టర్కు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వేగంగా కొనుగోలు జరిపేలాగా చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టు బల్మూరు మండలంలోని అనంతవరం, మైలారం, బల్మూరు మండలవారుజాము నుంచే కొంతమంది రైతులను అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడంపై బల్మూరు మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ కోసం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని ముందస్తుగా అధికారులు చెప్పడంతో ఎవరైతే భూసేకరణకు సంబంధించి సహకరించారో అవగాహన సదస్సులో నిలదీస్తారో వాళ్ళందరినీ గుర్తించి ఉదయాన్నే పోలీసులు గ్రామాల్లోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేసి ఉప్పునుంతల పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితి. విషయం తెలుసుకున్నటువంటి మీడియా ప్రతినిధులు ఉప్పునుంతల పోలీస్ స్టేషన్కి వెళ్లి రైతులతో మాట్లాడతామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు కలవనీయలేదు. ఫోటోలు, వీడియోలు సైతం తీసినవి కూడా డిలీట్ చేయించినటువంటి పరిస్థితి. మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఎవరు కూడా అక్కడ లోపలికి వెళ్ళడానికి ప్రవేశం లేదు, ఫోటోలు తీయడానికి లేదు అని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. బల్మూరు మండల కేంద్రంలో భూసేకరణ రైతు అవగాహన సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ రైతులు అక్కడికి వెళ్ళలేదు. మా తోటి రైతులను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళను బేషరతుగా ఇక్కడికి తీసుకొస్తేనే భూసేకరణ అవగాహన సదస్సులో హాజరవుతామని చెప్పేసి అంబేద్కర్ చౌరస్తా వద్ద బల్మూరు మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో కలిసి రైతులంతా కూడా పెద్ద ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పోలీసులకు
ఇటు రైతులకు కొంత వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు అవగాహన సదస్సు సమావేశానికి స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణతో పాటు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హాజరై మీటింగ్ ప్రారంభించినప్పటికీ రైతులంతా కూడా మీటింగ్ లో ఏర్పాటు చేసినటువంటి కుర్చీల పైన ఎవరు కూర్చోకుండా పక్కన కింద కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా సరే భూములు అయితే ఇవ్వనేమో, మాకు ప్రాజెక్టు వద్దు, మా భూములు మాకే ముద్దు అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే భూములను సెంటు భూమి కూడా పోనివ్వమని చెప్పేసి ఇప్పుడు భూములు ఇవ్వాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్పేసి దీన్నంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా రైతులు ముక్త కంఠంతో నినదించడంతో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్కు వాళ్ళు వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్ని సదస్సులు పెట్టినా మా భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి దీనిపైన ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి కూడా వాళ్ళు రైతులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నక్సలైట్లు ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి పదే చెప్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా నక్సలైట్లను అంతఃపొందించడమే లక్ష్యంగా వాళ్ళను ఎన్కౌంటర్లు చేస్తుండడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సిపిఐ కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు కార్యవర్గ రాష్ట్ర సభ్యుడు సాగర్తో పాటు జిల్లా నాయకులు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేయడంతో పాటు ప్రస్తుతము రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, వరి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆలస్యం చేయడంతో ధాన్యమంతా కూడా తడిసిపోయి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం వరి ధాన్యం వేగవంతంగా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా సిపిఎం నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తామని చెప్పేసి వస్తా ఉన్నాడు కానీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకొచ్చాడన్నదే ముఖ్యమని, ఎన్నిసార్లు వెళ్ళాడన్నది ముఖ్యం కాదని చెప్పేసి పాలమూరు బిడ్డ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రజల పక్షాన అనునిత్యం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా జాన్ బెస్లీతో పాటు సాగర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మీడియా సమావేశంలో జిల్లాకు సంబంధించినటువంటి సిపిఎం నాయకులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసి ఆధ్వర్యంలో చేపట్టిన పత్తి కొనుగోలులో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇప్పటికే అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన విజిలెన్స్ విచారణలో రోజుకో భాగవతం బయటపడుతున్నది. సిసిఐ చేపట్టిన పత్తి కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక విచారణ తేలడంతో ఇప్పటికే వరంగల్ రీజనల్ పరిధిలో 7 మార్కెటింగ్ శాఖ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ అవినీతి భాగవతంలో అగ్రికల్చర్ అధికారులతో పాటు సిసిఐ అధికారులు అలాగే మార్కెటింగ్ శాఖ అధికారులు పత్తి వ్యాపారులతో కలిసి ఈ భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణ జరిగింది. అయితే సిసిఐ ఆధ్వర్యంలో జరిగిన పత్తి కొనుగోలులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్నతో పాటు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే లోతుగా విచారణ జరిపి సమగ్ర విచారణలో దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో గత 4 రోజుల్లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసి ముద్దైన ధాన్యం మొలకెత్తుతున్న అధికారులు మాత్రం ఇంకా కొనుగోలును ప్రారంభించలేదు. గత 2 రోజులుగా కూడా రైతులు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నాలు రాస్తారోకోలు చేసిన అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే ఖానాపూర్లో ఎమ్మెల్యే వేడ్మ బొడ్డును రైతులు నిలదీయడం జరిగింది. ఖానాపూర్ మార్కెట్ యార్డును సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. అయితే హామీ ఇచ్చి 2 రోజులు గడుస్తున్నా అధికారులు మాత్రం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనే విషయంలో ఇంకా తాత్సారం చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము 6 గాలం కష్టపడి పంటలు పండిస్తే అమ్ముకునేందుకు నానా యాతన పడుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి
ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కడెం మండలం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సర్వేర్ ఉమాజీ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఈరోజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. గంగాపూర్కు చెందిన ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని సర్వే చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సర్వేయర్ను కోరగా సర్వేయర్ అందుకు 25,000 రూపాయలను డిమాండ్ చేశారు. అయితే 20,000 రూపాయలకు ఒప్పందం చేసుకున్న రైతు ఇప్పటికే 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మరో 7,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఉమాజీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ ఉమాజీపై కేసు నమోదు చేశామని ఆయనను అరెస్ట్ చేసి కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ధర్మపురి నియోజకవర్గంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ధర్మపురి మండలం జైన మగ్గిడి సొసైటీ పరిధిలో ఉన్నటువంటి వరిధాన్యం కొనుగోలు సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో పంట పొలాలను పరిశీలించగా వరిధాన్యం పూర్తిగా కూడా తడిచిపోయిందని ఈ సందర్భంలో రైతులైతే గోడును వెళ్ళబోసుకున్నారు. నెల రోజులు గడుస్తున్నా కూడా వరిధాన్యం కొనుగోలు చేయట్లేదు, తక్షణమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించాల్సిందిగా కొప్పులీశ్వర్ను అయితే రైతులు కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యంతోనే ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయని తక్షణమే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పులీశ్వర్ డిమాండ్ చేశారు. మరోవైపు వెల్గటూరు గొల్లపల్లి మండలాల్లో సైతము పంట పొలాలు పూర్తి స్థాయిలో పంటలు అంటే తడిచిన ధాన్యంతో విత్తనాలు మొలకెత్తేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రైతులు తమ ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. దాదాపు అక్కడ కూడా నెల రోజులు గడుస్తున్నా వరిధాన్యం కొనుగోలు చేయట్లేదు, లారీల కొరత అని ఒకసారి హమారీల కొరత అంటూ రకరకాల సాకులు చెప్తూ పంటను కొనుగోలు చేయట్లేదు అని వారంతా కూడా వాపోతున్నారు. తక్షణమే కొనుగోలు చేయాలని సందర్భంగా రైతులైతే డిమాండ్ చేశారు. మరోవైపు హనుమాన్ జయంతి ముగిసినప్పటికీ కూడా ఇంకా కొండగట్టులో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఎందుకంటే వేసవి సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. ఇక ఇవాళ శనివారం కావడంతో ఇవాళ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన వార్తలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు కలెక్టర్ మను చౌదరి పర్యటించారు. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించిన నియామక ఎగ్జామ్స్ సెంటర్ని ఆయన పరిశీలించారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఈ పరీక్ష జరగబోతూ ఉన్నది. ఈ పరీక్షకు సంబంధించిన సెంటర్ని ఆయన సందర్శించి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక అధికారులను అట్లాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ను అధ్యాపకులను ఆయన ఆదేశించారు. అక్కడ ఉన్నటువంటి వసతుల్ని గదుల్ని కూడా ఆయన పరిశీలించారు. ముఖ్యంగా పరీక్ష సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి, అట్లాగే గట్టి బందోబస్తు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఆయన పోలీసులను ఆదేశించారు. ఎక్కడ అవకతవకలు జరగకుండా పేపర్కు సంబంధించిన విషయాలు కూడా బయటకు పొక్కకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 9:30లోగా అభ్యర్థులంతా కళాశాలలోని సెంటర్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాత వచ్చే వాళ్ళను అనుమతించకూడదని చెప్పి ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మొత్తంగా పరీక్ష పూర్తయ్యే వరకు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన సందర్భంగా ఆదేశించడం జరిగింది. ఇక చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. అక్కడ ధాన్యం కొనుగోలు తీరని ఆయన పరిశీలించారు. ముఖ్యంగా ఇటీవల అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఐకేపీ సెంటర్ని నడిపిస్తున్నటువంటి సిబ్బందిని ఆయన ఆదేశించడం జరిగింది. ఇక మెదక్ నియోజకవర్గ పరిధిలోని పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిని తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆమె మాట్లాడడం జరిగింది. గత కొంతకాలంగా వరుసగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల, వడగళ్ల వర్షాల వల్ల మొత్తంగా ధాన్యం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను జాప్యం చేస్తున్న కారణంగా అకాల వర్షాలు కురిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోతున్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టం కలుగుతున్నదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితి నెలకొన్నదని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వ జాప్యం కారణంగా వర్షాలు కురిసి మొలకలు వస్తున్నటువంటి దుస్థితి నెలకొన్నదని, ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, రైతులకు సంబంధించి పూర్తిగా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వస్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా ముఖ్యంగా ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు 109వ రోజు ఈరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ముఖ్యంగా డంప్ యార్డు ఏర్పాటు వల్ల తమ ప్రాంతమంతా కలుషితమైపోతుంది, వాతావరణం పూర్తిగా దెబ్బతినిపోయి తమ పంటలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉందని, అక్కడి భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయి తమ జీవనం అస్తవ్యస్తం అవుతుందని చెప్పి రైతులంతా కూడా, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా గత 109 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తన మొండి వైఖరి వీడనాడి ఇప్పటికైనా కూడా డంప్ యార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ జీవోని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు హెచ్చరించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి విస్తరణలో భూములు కోల్పోతున్నటువంటి నిర్వాసితులు సింగరేణి జీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన కొనసాగించారు. గేటు ముందు బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇల్లందు మండలంలోని తిలక్ నగర్, భూపేష్ నగర్ ప్రాంతాలలో సింగరేణి ఓసీ విస్తరణ పనులు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇండ్లు, పొలాలు, స్థలాలు కోల్పోతున్నటువంటి నిర్వాసితులంతా సింగరేణి జీఎం కార్యాలయం ముందుకు వచ్చి నిరసన కార్యక్రమం కొనసాగించారు. గేటు ముందు బైఠాయించి ఆందోళన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిలక్ నగర్, భూపేష్ నగర్ సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ పాల్గొనగా వ్యాఖ్యల పక్షానికి సంబంధించినటువంటి నాయకులంతా అక్కడికి వచ్చి గ్రామస్తులకు మద్దతు తెలిపారు. భూ నిర్వాసితుల పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు. గతంలో సింగరేణి జేకే ఓసీ విస్తరణ సందర్భంగా ఎట్లయితే R&R ప్యాకేజీ కల్పించారో వారికి మౌలికమైన సదుపాయాలు కల్పించినటువంటి ఒక కాలనీ నిర్మించి ఇళ్ల స్థలాలు ఏ రకంగా అయితే మంజూరు చేశారో తమను కూడా అదే రకంగా R&R ప్యాకేజీ ఇచ్చి మౌలిక వసతులతో కూడినటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. తమకు పూర్తి స్థాయి భరోసా ఇచ్చిన తర్వాతనే విస్తరణ పనులు చేపట్టాలంటూ గేటు ముందు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. విషయం తెలిసినటువంటి జీఎం కృష్ణయ్య నిర్వాసితుల దగ్గరికి వచ్చి మాట్లాడి వారిచ్చినటువంటి వినతి పత్రాన్ని తీసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితుల యొక్క గోడును ఉన్నతాధికారులకు వినిపిస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో ఆందోళనకారులంతా ఆందోళన విరమించి వెళ్ళిపోయారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వెళ్తున్నటువంటి వికలాంగుడైనటువంటి గద్దల సురేష్ అనేటువంటి విద్యార్థి పరీక్షా కేంద్ర సమీపంలోనే కిందపడి గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వికలాంగుడైనటువంటి సురేష్కు ఒక చెయ్యి పూర్తిగా పనిచేయకపోగా రాసేటువంటి చెయ్యి కూడా ఇప్పుడు దెబ్బ తీవ్ర గాయాలయ్యి నొప్పికి గురవడంతో తను పరీక్ష రాయలేకపోతున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వ అధికారులు స్పందించాలని, తనకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు తనకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులను దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతనికి పెయిన్ ఎక్కువ ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. అతనికి ఎగ్జామ్ రాసేందుకు అనువుగా ఉండేలాగా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పి ఇతర సత్తుపల్లి అధికారులు చెప్తున్నారు. అతడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక భార్య పిల్లలను వదిలేసి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి భర్తను చితకబాదింది ఒక మహిళ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. గత 2 ఏళ్లుగా భార్య పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ భవానీ అనేటువంటి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగుతున్నటువంటి అబ్దుల్ హకీబ్ అనేటువంటి వ్యక్తిని, అతని ప్రియురాలను ఇద్దరిని కూడా చితకబాది మంచానికి కట్టేసింది ఫాతిమా అనేటువంటి భార్య. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. గత 2 ఏళ్లుగా భవానీ అనేటువంటి మహిళతో హకీబ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తనను తన పిల్లలను పట్టించుకోవడం లేదండి. ఆ భవానీ వల్లనే తన కుటుంబంలో వివాదం చెలరేగిందంటూ ఫాతిమా ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భర్త హకీబ్ ఇంటి ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం కొనసాగించింది. ఈ విషయం తెలుసుకుంటున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి రాగా పోలీసులు కూడా రంగప్రవేశం చేసి మంచానికి కట్టేసినటువంటి హకీబ్ను అట్లాగే అతని ప్రియురాలు భవానీని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆందోళన విరమించినటువంటి ఫాతిమా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది.